హలో రవణ. ఆ, సారీ అన్న, నిన్న నైట్ కాల్ చేసిన నేనే, కా- కాకపోతే మీకు కాంట్రిబ్యూట్ చేద్దామని. యాక్చువల్లీ మీరు చేస్తుంది నాకు నచ్చింది ఆ, అందుకు. కాకపోతే నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, 100 వేస్తున్నా అన్న, ఏమనుకోవద్దు. కాదు నాన్న. ఏ- మీరు ఆల్రెడీ అన్న, మీరు 3 o'clock కూడా ఇచ్చారు, నాకు బాగా నచ్చేసారు అన్న, నిజంగా. ఉమ్, నిద్ర కూడా పోలేదన్న. నేను కూడా క్రిస్టియన్నే, కాకపోతే నేను పాస్టర్ కొడుకుని. ఆ, ఏమనుకోవద్దు, కొంచెం నాకు డ్రింకింగ్ అలవాటు ఉందన్న, అంతే. నేను ఎవరు చూడుకోను, ఆ, ఏమనుకోవద్దు. క్రిస్టియన్స్ అంటేనే ఇష్టము, పక్కన వాళ్ళు అంటే కూడా గౌరవం. అదేలే. సరే, ఒక నాకు 100 రూపీస్. ఇదే నంబర్ అన్న. ఉమ్, వద్దులే నాన్న, ఎందుకు డబ్బులు వద్దు కానీ. నాన్న ఒకటి కానీ మాట చెప్తున్నా విను. ఆ, నైట్ నాకు బాగా అన్- అటు మాట్లాడి అయ్యి చేసి వచ్చిన తర్వాత పడుకుంటాం కదా. అవును మళ్ళీ అసలు నిద్ర. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా కూడా మీరు లిఫ్ట్ చేశారంటే నేను మీ కాలు పట్టుకుందాం అనుకుంటున్నా అన్న, వద్దు నిజంగా. నాన్న, అట్లాంటి వద్దులే నాన్న. అయ్యో అన్న, నేను ఎడ్యుకేటెడ్, బిఎస్సి కంప్యూటర్స్ అన్నా నేను. ఆ, కాకపోతే కాలనీలో ఉంటాం. ఎందుకు చేశానంటే, చిన్న గొడవ నేను మా ఇంట్లో పెట్టుకొని మాట్లాడుకుంటే మా అమ్మ పెద్దది చేసింది. ఆ, బిల్డింగ్ లో ఉన్న 24 ఫ్యామిలీస్ వచ్చేసేసరికి ఉమ్, పక్కన ఉన్న లేడీస్ వచ్చి ధనాలని కొట్టేసిర్రు అన్న. ఉమ్, లేడీస్ ని కొడదామంటే లేడీస్ ని కొడతాను ఉమ్, అనుకుంటా మొగోళ్ళు వచ్చేసిర్రు అన్న. ఆ, ఓరి అమ్మ, ఏం మాట్లాడాలరా, నేను ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాలే అన్న. కాకపోతే నేనేమనుకున్నా అంటే, ఉమ్, ఆ, ఒకవేళ నా తప్పు లేనప్పుడు మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదా అని ఒక నమ్మకం, చిన్న నమ్మకం. నా తప్పు నిజంగా లేదన్న, నాకు 40,000 శాలరీ ఇస్తా అంటే నేను ఇంట్లో కూడా పెట్టుకున్నా, వాడికి 1,000 రూపాయలు అప్పిద్దామమ్మా, ఉమ్, మేనేజర్ గడికి ఏమన్నా ఇప్పిస్తేనే వాడు నాకు ఉద్యోగం ఇస్తాడు, 3 ఇంటర్వ్యూ చేశాడు, ఉమ్, వాడు ఏవో డబ్బులు ఇస్తే వాడికి ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, ఉమ్, అట్లా చేయమాకమ్మా అంటేసరికి మా అమ్మ కొంచెం సీరియస్ అయిపోయింది. ఉమ్. అంతే. అన్న, మీకు రమ్మన్నారు కదా, ఎక్కడికన్నా రావాలంటే చెప్పన్నా. ఇది నా నంబరు, సంతోష్ మణికిరణ్ అన్న. మాది బైబుల్ కాలేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ లో వేసామన్నా మేము. ఉమ్, మొత్తం మా దగ్గరికి వెళ్ళి ఒక 2 లక్షల మంది పాస్టర్లు బయలుదేరారు ఉమ్, ఇక్కడ. ఉమ్, నేను గారా పీటర్ గారి అల్లుడిని అన్న, సొంత అల్లుడిని. ఉమ్, కాకపోతే నేను ఎవరి జోలికి పోను, నేను వర్క్ చేసుకునేటోడినన్నా, డైలీ కూలి అన్నట్టు, ఉమ్, వర్క్ మ్యాన్ అంతే. 600, 700, 800. ఉమ్. నేనేదో ఇక దోస్తులు అందరు కలిసి తాగిపిచ్చారు, తాగిన, ఇంట్లోకి వచ్చిన, జాబ్ వచ్చింది మా, కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నా అన్న. పుసుక్కున లేడీస్ వచ్చేసి, లేడీస్ కొట్టినందుకు కాదన్న బాధ, వాళ్ళు ఉమ్, ఎవరో తెలియదు. ఉమ్, వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇచ్చి బాబాయ్ బాబాయ్ అంటే, ఉమ్, నువ్వు నన్ను బాబాయ్ అన్నావు కాబట్టి ఈమె ఉమ్, నీకు పిన్ అవుతుంది, నువ్వు నా కొడుకు అవుతావు అని చెప్పి కొట్టిర్రన్నా. ఉమ్. ఓరి అమ్మ, నువ్వు కొట్టుడేంద్రా బాబు, ఎవడో తెలియనోడివి అని నా బాధ. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినాను, సారీ. మీరు ఇప్పటికన్నా నిద్రపోయారా? అసలు 3 hours అన్నా నిద్రపోయారన్నా మీరు? లేదు నాన్న, నేను వచ్చేదే అటు ఇటు టైము. ఆ టైంలో మళ్ళీ నాకు నిద్ర వచ్చినప్పుడే పడుకుంటా. మళ్ళా నాకు మెలకు వచ్చిందంటే ఇక నిద్ర పట్టదు. ఇక ఆ టైంలో ఎవరు చేయరులే అనుకుని పడుకున్నా. 3 తర్వాత నాకు కాల్ వచ్చింది. అరే అన్న, ఇక మీరు ఇగోండి, మీరు ఎగ్జాక్ట్ గా మాట్లాడుతున్నారు, పవర్ పాయింట్ మాట్లాడుతున్నారు. కాకపోతే అన్న, మీరు సింగిల్ గా వెళ్ళొద్దు అన్న. కావాలన్నా కొడుకులు ఏమని చేస్తే ఏం చేస్తాం అన్న? సింగిల్ ఏం లేదు మేమంతా వస్తాం అన్న. నాన్న. ఆ ఎప్పుడు సింగిల్ నా అన్న. మీరు డాక్టర్, ఇంత పేషెన్స్ గా ఉంటారు నాకు లిఫ్ట్ చేసినప్పుడే అర్థమైపోయింది. కాకపోతే అన్న, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినాం, సారీ, ఏమనుకోదు. పర్వాలేదు నాన్న, కాకపోతే ఇప్పుడు నాకు ఫోన్ లిఫ్ట్ చేశారు చూడన్నా, నీ కాళ్ళకి మొక్కొచ్చు అన్న. నాన్న, ఆ, అదేం లేదు నాన్న. కానీ ఒక విషయం ఏంటంటే, ఆ, ఒక సమస్య ఉంది. నాకు నిద్ర పడితే మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఇక మళ్ళీ నిద్ర పట్టదు ఇక లేచిన తర్వాత. అయ్యో, ఆల్రెడీ మీరు అయ్యో, నేను చూస్తానే ఉన్నా అన్న, మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో మాట్లాడారు, కరెక్టే. ఉమ్, అక్క గురించి కూడా మర్యాదగా మాట్లాడారు, అక్క ఏంది అనేసి. అవును. మీరు పంచులు ఇచ్చిర్రు అనుకోండి, మొత్తం యూట్యూబ్ హల్చల్ అయిపోతుంది, తెలుసు నాకు కూడా. ఉమ్. కాకపోతే అన్న, మీరు మాత్రం సింగిల్ గా వెళ్ళొద్దు. లేదు నాన్న, నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా నాతో 18 మంది బయటకు వస్తారు. ఓకే అన్న, కావాలంటే నీ ఇంకా కూర్చొని కాంపౌండర్ కింద కూడా పట్టుకుంటాను, అది బిఎస్సి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొస్తా. నువ్వు ఉమ్, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు, నేను ఉమ్. కావాలంటే నా ఇల్లు అనుకోనన్నా, ఇల్లు అమ్మేసన్నా డబ్బులు ఇస్తాను. కానీ అట్లే. అన్న, పుసుకున ఒక్క మాట, నిన్న నైట్ డిస్టర్బ్ చేసినందుకు నేను హట్ అయిపోయా. అరే ఆధార్ల రావి అన్న, ఒకసారి మాట్లాడదాం అంటే. ఏం ఉమ్, జరిగిపోయిందంటే అన్న, ఇక్కడ క్రిస్టియన్స్ ఇట్లా చేస్తారా అంటే, ఏందన్నా క్రిస్టియన్స్ జాబ్ చేసుకొని పడుకోవద్దా, అవును. ఇంట్లో తాగుతాను అన్న? నాకు 32 years అన్న, నేను మామూలుగానే ప్రభాస్ కంటే హ్యాండ్సమ్ ఉంటా. ఒక్కసారి నా ఫోటో పెడతాను చూడన్నా.
తప్పకుండా మొత్తం అంతా గోల్డ్ కలర్ అన్నా నేను. ఆ, పుసుక్కున ఇంటి పక్కన వాళ్ళు ఏదో ఒక 18 ఏళ్ళకెళ్ళి ఉంటాము, తెలిసిన వాళ్ళు అనుకున్నాము. అయితే ఈ అమ్మ ఆంటీ పిన్ని బాబాయ్ అని క్యాజువల్ గా మాట్లాడతాం కదా. ఉమ్, నిన్న నాకు 30,000 40,000 జాబ్ కి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాను, నా రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఉమ్, పోనీ నా కాల్ డీటెయిల్స్ తీసినా కూడా వస్తాయి. అయితే నేను పుసుక్కున్నా మా అమ్మకి, అమ్మ వాడికి ఓ 1000 రూపాయలు దాయిపించినాం అనుకో ఓనర్ గా నాకే ఉద్యోగం ఇస్తాడే అనేసరికి మా అమ్మ నువ్వు తాగుతావు అని గొడవ పెట్టేసరికి బిల్డింగ్ వాళ్ళు అందరూ వచ్చారు అన్న, లేడీస్ ఏంది ఎక్కువ మాట్లాడుతారని ఉమ్. అయ్యేసరికి పుసుక్కున అందరు వచ్చేసరికి అన్న 24 ఫ్యామిలీతో మాట్లాడానన్న నేను. కాదు నాన్న, ఇప్పుడు మనం క్రైస్తవులం కదా, ఎందుకు తాగుడు ఇవన్నీ? అన్న నేను యాక్చువల్లీ వర్క్ మ్యాన్ అన్న, ఉమ్, క్రైస్తవుణ్ణి నేను. హై క్లాస్ ఏపీ ఏపీ బైబిల్ కాలేజ్ చైర్మన్ పీటర్ గారు, గ్యారా పీటర్ గారు అన్న. ఉమ్, గ్యారా పీటర్ గారు మొన్ననే దిగిపోయారు. ఉమ్, ఆయన అల్లుడినన్న నేను, ఉమ్. సొంత అల్లుడిని. నా దగ్గర మొత్తం ఫారినర్స్ వచ్చి మేము కండక్ట్ చేసిన ఈవెంట్స్ ఉన్నాయన్న. ఇక్కడ అసలు ఎవ్వరు లేనప్పుడు ఇవన్నీ రాళ్ళన్నా. మేము వచ్చినప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి 31 years అవుతుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే సారీ అన్న. టిఫిన్ చేశారా? ఆ, టిఫిన్ చేసినా కానీ నా కోరిక ఏంటంటే, అన్న అదేం పర్లేదు, మీరు ఇట్లా హెల్ప్ చేస్తాను నా పక్కన ఉండు అని చెప్పినా కూడా నేను వర్క్ చేసుకుంటానే వస్తాను. నానా ఆ, సరే అది ఏమన్నా ఉంటే నేను చెప్తాలే, కానీ ఆ. నా కోరిక ఏంటంటే, నువ్వు ప్రభాస్ లాగున్నావు అన్నావు, హ్యాండ్సమ్ గా ఉన్నా అన్నావు. అసలు అవి కూడా సరిపో అన్నా. నువ్వు ఒకవేళ వచ్చి చూసావనుకో నువ్వా ఇది అంటావు అన్న. నానా, ఆ, ఎందుకంటే మందు క్రిస్టియన్స్ లో అంత మందు తోపులు వల్ల ఉన్నారన్న. నానా ఆ, మందు తాగటం వల్ల అనేక ఆరోగ్య నష్టాలు వస్తాయి. అన్న ఒక్క మాట ఏమనుకోవద్దు, మీరు డాక్టర్ గారు చెప్తున్నా. చిన్నగా ఒక రోజు కాలేజ్కి వెళ్ళంగానే, ఈ హాస్పిటల్కి వెళ్ళంగానే, హాస్పిటల్ కానీ కాలేజ్ అన్న. ఉమ్, అయితే మొత్తం గర్ల్స్ కాలేజ్ ఉమ్, అన్న. హాస్పిటల్ అంటే మీకు తెలుసు, శవాలకి పరీక్ష చేపిస్తారు. ఉమ్, నేను సడన్ గా పోయేసరికి నేను ఆ రోజు కూడా గొడవ అయింది. నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు అన్న, పెళ్లి చేసుకోమని భయపడుతున్నారన్న. ఏందన్నా నాకు ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకుంటే నేను అడుక్కోవాలన్నా. ఉమ్, ఎక్కడన్నా 20,000 ఉద్యోగం దొరకని పర్మనెంట్ అని చెప్తుంటే మా అమ్మ వినకుండా అందరికీ చెప్పేస్తుందన్న. ఉమ్, పాప అన్నం అడుగుతున్నారు, నువ్వేం నీ కొడుకు చేయవా అని వచ్చి మా అమ్మ నా మీద సీరియస్ అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ ఉమ్. బిలీవరు అన్న, మంగళవారం శనివారం ఉపవాసం ఉంటది అన్న రోజంతా మా అమ్మ. ఆ, అయితే అన్న శవాలు కోసేది చూసి ఆ పక్కన వాళ్ళు తంబాకు వేసుకొని, అన్న క్లీనర్స్ ఎలా ఉంటారు, నాకు హౌస్ కీపింగ్ సూపర్వైజర్ వచ్చింది. అప్పటికి కూడా సార్ మీరు వెళ్ళండి, మీరు చూడొద్దు అన్నారు. అన్న నాకు హాఫ్ బాడీ కోస్తే ఏముంటుందో మొత్తం తెలుసు అన్న నాకు. నేను చదివింది బిఎస్సీ కంప్యూటర్స్. నేను వర్క్ చేసింది 3 months హాస్పిటల్, మమతా హాస్పిటల్ బాజ్పల్లి అన్న. 30 acres దాంట్లో నేను సూపర్వైజర్ అన్న హౌస్ కీపింగ్ కి. 3 months చేశా అక్కడ. ఎవరో అమ్మాయి నన్ను ఇష్టపడుతునేసరికి వాళ్ళు కొంచెం రిచ్ అమ్మాయి వాళ్ళు. నేను అసలు అట్లాంటి జోలికి పోనన్నా. నేను దేవుణ్ణి నమ్మిన అమ్మాయిని చేసుకుంటా. ఆమె అదర్ క్యాస్ట్ అయినా కూడా ఆమె జోలికి కూడా పోలేదు. అమ్మాయి వచ్చి గెలికింది, ఎవరి జోలికి పోలేదు, ఎవరితో మాట్లాడలేదు. నన్ను తీసారు, నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు పర్ఫార్మెన్స్ చేయట్లేదు. క్లీనింగ్ చేయమంటే పర్ఫార్మెన్స్ ఏం చూపిస్తామన్నా? ఇక రాఘవ లారెన్స్ ఇట్లా వేసుకొని తిప్పాలి. ఏమంటారన్నా? అన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసి సారీ, నా నంబర్ మాత్రం నీకు తమ్ముడు ఉన్నాడు అని మర్చిపోతున్నా. తప్పకుండా. నా పేరు సంతోష్ మణికిరణ్ అన్న. ఈ నేమ్ ఎక్కడా లేదు. నాకు పెట్టింది టీచర్స్ అన్న. మా ఫ్యామిలీ మొత్తం టీచర్స్, మొత్తం హెచ్ఆర్స్, ప్రిన్సిపల్స్. ఉమ్, కొంచెము నాకు ఫ్రెండ్ సడన్ గా వెళ్ళేసరికి నాకు ఏం చేశారంటే, మామ డైలీ వేజ్ కింద 600 వస్తే ఓ 1 week రాగానే రారా అంటే, నేనేమో నాకు అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నేను డబ్బుల కోసం అని చెప్పి జాబ్కి వెళ్ళిపోయా. జాబ్ అలవాటు అయిపోయింది అన్న నాకు. ఉమ్. మేమే ఒక 2,000 మంది పాస్టర్లను తయారు చేస్తున్నాం అంటే వారానికి. అన్న అర్థం చేసుకో, నేను కావాలంటే నీకు ఫారినర్స్ తో దిగిన ఫొటోస్ పెట్టా. గ్యారా సలోమి పీటర్ ఇక్కడ ఏపీ బైబిల్ కాలేజ్ లో పెట్టింది మా అత్త అన్న, సొంత అత్త. నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటుండే, కొడుకులు ముగ్గురిని పక్కన పెట్టి. నిజం అన్న, నేను ఫారినర్స్ తో దిగిన ఫొటోస్ పెడతా మీకు. సాంగ్స్ పాడిన ఫొటోస్ ఇప్పుడే పెడతాను, మీరు ఒకసారి అయితే చూడండి. కాకపోతే అన్న మీరు మాత్రం బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా తమ్ముడు, ఒకవేళ 100 రూపాయలు 50 రూపాయలు ఉన్నాయంటే వేసేస్తా.
ఎందుకంటే నేను కూడా కొంచెం జాబ్ చేసుకునేవాడిని. నానా ఆ, మామూలుగా రోజు కూలి అన్న, నాకు నువ్వు 800 నా వస్తాయి తమ్ముడివి నానా, నేను ఒక మాట చెప్తే నీగా. అన్న. సరే మొత్తం అర్థమైంది కానీ, ఆ, నువ్వు మంచిగా ఉంటా అంటే నేనే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తా కానీ. అన్నా, నువ్వు అసలు నిద్ర పోలేదు, డిస్టర్బ్ చేసినందుకు నేను ఫోన్ చేశా. నీకు అయితే కావాలంటే నేను ఇంట్లో నానా ఏమన్నా విను విన్నా, అమ్ముకోనన్నా నీకు పైసలు ఇస్తా. అట్లా కాదు నాన్న, పైసలు వద్దు, పైసలు ముచ్చట కాదు కానీ ఆ నువ్వు అన్నా, మంచిగా ఉంటే వినేది నేనేందన్నా, నేను విన్నానా 5 విన్నా స్టార్ హోటల్లో విన్ వర్క్ చేశా నానా, అన్నా. అట్లా కాదు ఆ, విన్నా నేను. నువ్వు మాట్లాడేదాకా ఏమైనా మాట్లాడినా? అయ్యో చచ్చా, నువ్వు నా సారీ అన్న. నువ్వు నా చెప్పండి. నువ్వు నా తమ్ముడివి. ఉమ్, నేను డాక్టర్ కంటే ముందు మంచి మంచి రౌడీలతో తిరిగి ఫుల్ తాగిన. అన్నా. ఆ, దానివల్ల నా స్టమక్ ఎంత ఎంత డేంజర్ జోన్ లో పడిపోయిందో నాకు తెలుసు. ఆరోగ్యం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. అన్నా ఒక మాట అన్నా, విన్నాను మీరు విన్నాను వీడియో నాన్న, సరే. ఒక్క మాట మొత్తం పూర్తిగా విను. ఆ, నేనేంటంటే, ఆ, మనకేంటంటే ఇవాళ కోపానికో బాధకో లేకపోతే ఎవరి మీద నన్న ఆ, మనసంతా ఒకలాగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మందు. అవునన్నా, ఈ కరెక్ట్ మందు చెప్పారన్నా. ఈ మందుకి మనం ఇట్లనే తాకుండా పోతే ఏమవుతుందంటే, బాధ కోసం సంతోషం కోసం ఇంకో దాని కోసం తాగుతాం కానీ ఆ, అదే ఏమైపోతుంది అని అంటే మనకు ఒక ఎడిక్షన్ అయిపోతుంది. ఉమ్. అయిపోయి ఏమైపోతుంది అని అంటే, ఇక దానికి మనం ఎడిక్షన్ అయిపోయి తాగి 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 నువ్వు ప్రభాస్ లాగున్నా అన్నావు. అయ్యో అన్నా, నాన్న ఇప్పుడు నాన్న ఒకవేళ చూసినా కూడా గోల్డ్ గోల్డ్ మ్యాన్ ఇక్కడ ఉన్నాడా అయితే అంటారన్నా. నా అయితే ఫోటో నాన్న, పెడతాను. ఉమ్. అట్లాంటోడివి ఫ్యూచర్లో దాన్ని తాగటం వల్ల ప్రభాస్ లాగా ఉన్నటోడు, హీరో లాగా ఉండేటోడు జీరో లాగా కాకూడదని నేను చాలా నువ్వు చెప్పిన కాడ నుంచి బాధపడతా ఉన్నా. ఒక విషయం ఏంటంటే, ఆ. నువ్వు త్వరగా ఏ సమస్యలు వాటినన్నింటిని పక్కన పడేసి. అన్నా, నేను ఇప్పుడు పోలీస్ కేసు పెడదామని వెళ్తున్నాను. లేడీస్ ఇట్లా కొడతామన్నా. నేను ఆల్రెడీ నిన్న నైట్ కాల్ చేశాను. ఉమ్, మార్నింగ్ 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 లేవగానే బీపీ లేచి వెళ్ళిపోయినా అన్న, పొద్దు కూడా తాగేసి. అరే ఉమ్, ఈ అమ్మ నీ ఇంటికి రాలేదు, నా జోలికి వస్తావా నువ్వు ఉమ్, అన్న. పుసుక్కున ఎవరు తెలియను నీ బాబాయ్ అంటే, ఉమ్, వాడొచ్చి నాతో బంధుత్వం కలుపుకొని నువ్వు నా కొడుకు అవుతావు, నువ్వు పిన్నిని తిట్టొద్దు అంటే, పిన్ని వచ్చేసి లంజా ఉడకాన్ని తిడితే ఊరుకోవాలా అన్న? ఉమ్, ఏ అమ్మా, సడన్ గా పోలీస్ స్టేషన్ పోతే అక్కడ పాపం ఎస్ఐ ఉన్నాడు. ఆ ఏసీ మామూలుగా నార్మల్ గా ఉంటారు చూసావా. ఉమ్, 7:30కి వెళ్ళంగానే పక్కన గార్డెన్ గడ ఆపేసి దుండిగల్ ప్రీవియస్ లో ఉమ్, ఆపేసి, బాబు బాబు వెళ్ళొద్దు బాబు, ఇప్పుడు వాళ్ళు మీటింగ్ లో ఉన్నారు, కొంచెం మీటింగ్ చేసుకోగానే వచ్చేస్తారు అన్నాడు. ఉమ్, ఒక్క 10 నిమిషాలు అక్కడే కూర్చొని మీటింగ్ అయిపోగానే సిఐ గారు ఎస్ఐ గారు వెళ్ళిపోగానే లోపలికి వెళ్ళా. నమస్తే ఉమ్, పెట్టి నమస్తే అన్న అంటే, ఎందుకు వచ్చావు బాబు అన్నారు. ఉమ్, సార్ నిన్న పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశాను. ఇట్లా లేడీస్ వచ్చి, లేడీస్ కాదన్నా, ఆమె వచ్చేసి ఆమె కొట్టినా ఓకే, నాకు పిన్ని పిన్ని అంటుండే. ఉమ్, నిన్ను కొట్టిస్తారా, మా బంధువులేందో చూపిస్తా, అది ఇది అంటుంది. ఒరే బంధువులేమో చూపిస్తావా, నేను ఇప్పుడు గుండె కోసుకొని దేవుని కోసం బయట పెట్టేస్తా. ఉమ్, నాకంటే బిలీవర్ లేడు, ఉమ్, ఏం చేస్తావు నువ్వు అని చెప్పి మొత్తం చర్చోళ్ళు అందరూ వచ్చి ఆపేసిర్రు అన్న. నేను నా జోలికి రావద్దు అని అన్న, నేను పుసుకున వచ్చేసి నేను వస్తా అంటుందన్నా. ఇదేందన్నా, ఏమండి మీ ఇల్లు ఎక్కడ, నా ఇల్లు ఎక్కడ, మీరు రావద్దండి, నేను కొంచెం రావున్నాను, బాగుంటుంది నా జోలికి వస్తే అంటే. కింద 23 ఫ్యామిలీస్ చూసారన్న. ఇంద్రమ్మ కాలనీ అంటే మీకు రాజీవ్ గృహ కల్ప అంటే ఐడియా ఉంటుంది. ఉమ్, ఒక 24 ఫ్యామిలీస్ కి ఒక బ్లాక్ ఇస్తాడు. ఉమ్, 23 ఫ్యామిలీస్ వచ్చి, చిన్న ఏమైంది చిన్న అంతే తాగినావు కదా అని లేడీస్ వచ్చి మాట్లాడారు. నాకు పుసుక్కున ఇది ఎవరో, నా గొడవ మొత్తం అయిపోయినాక వచ్చి ఇట్లా అనేసరికి నాకు కొంచెం అప్సెట్ అయ్యా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకుంటున్నా ఉమ్, అన్న. ఒక క్రిస్టియన్ గా నేను ఇప్పుడు ఆమెను బయట కూర్చొని మద్దు కొడతా, అమ్మ బదులు తిట్టా అన్న. ఇలా చూస్తాడు, ఎవడు వస్తాడు అని చెప్పి ఫోన్ చేసి ఫ్రెండ్ గాడి నెంబర్ తీసుకొని, ఉమ్, ఫ్రెండ్ గాడికి అరే నువ్వేం మాట్లాడొద్దు, నేను ఏం మాట్లాడినా మాట్లాడొద్దు అని చెప్పి చెప్పగానే సరే బావా అని ఆడన్నాడు అన్న. ఉమ్, నేను ఫోన్ చేసి ఇంటి ఎదురుగానే మందు పెట్టుకొని కూర్చొని ఎదురెదురు నా ముఖాలు చూసుకోవాలి. ఉమ్, ఏ లంచ్ వస్తుంది, ఏ లంచ్ వాడికి వస్తుంది అని చెప్పి కొంచెం బాగా తిట్టగానే వాళ్ళు ఇక డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు కేసు ఫైల్ అయింది, నాకు కేసు ఐడి కూడా చెప్తా. నేను మార్నింగ్ వెళ్ళేసేసరికి 10కి వస్తారా బాబు అనగానే నేను ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు. ఉమ్, వెంటనే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసి ఇక్కడే నా బదుపల్లి గంటి మైసం దగ్గర ఉమ్.
ఆ, అయితే వచ్చేసి ధన్మని స్నానం చేస్తున్నా, కేసు పెట్టమని చెప్తా అంటే ఓకే, అది చెప్తా అనుకునేసరికి మిమ్మల్ని చూసా, ఉమ్, మీ స్ట్రగల్స్ చూసా. ఉమ్, ఏముందిరా బాబు, ఒక 2-3 దెబ్బలు కొట్టినాడు, అది కూడా పక్కనోళ్ళు వచ్చి ఆపి కింద గుంజుకెళ్ళి కొట్టిర్రు అన్న. నువ్వు దెంగేరా, నువ్వు అసలు మా బిల్డింగ్ లో నువ్వేంటి అని అనేసరికి వాళ్ళంతా నోరు మూసుకున్నారు. ఇప్పుడు నాకు కేసు పెట్టాలా వద్దా అర్థం అవుతలేదు. ఉమ్, అది ప్రాబ్లం నాకు. ఏంటంటే నాకేం ప్రాబ్లం లేదన్నా, నేను 2 ఇళ్ళు అమ్ముకుంటే 6 లక్షలు వస్తాయి నాకు. ఉమ్, 6 లక్షలు వస్తాయి అన్న, ఎక్కడ పోవు. ఇంకో ఏమనుకోవద్దన్నా, మీ టైం వేస్ట్ చేస్తున్నాను, నాకు కొంచెం సజెషన్ ఇస్తారని. కేసు పెట్టమంటావా? నేను ఇగో మొత్తం హైదరాబాద్ లో నీకు గ్యారా పీటర్ అని ఒక్కసారి కొట్టు. ఉమ్, ఇప్పుడు టాప్ లో ఉన్నది హైదరాబాద్ బాచ్పల్లిలో. అసలు 1990 1986 లోనే పెట్టింది మా మామయ్య అన్న. మా అత్త మా అత్తకి ఫారినర్స్ అందరు ఉన్నారు. ఈ ఫొటోస్ పెడతాను, ఏమనుకోకు, నమ్మవు అనుకుంటా. ఫొటోస్ అయితే పెడతాను, కేస్ ఐడి కూడా పెడతాను. మీరు ఏం సజెషన్ ఇస్తారా చూద్దామని వెయిట్ చేస్తున్నా. కాకపోతే ఒక్క చిన్న మాట, నేను పొద్దున్నే వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి ఇంకో కూడర కొడుతున్నా అన్న, వాళ్ళ ఇంటి ముందే కూర్చొని. వాళ్ళు సైలెంట్ గా అసలు మాట్లాడతలేరన్నా. ఉమ్, ఏ నాకు 32 అన్న, 33. ఉమ్, నాకు 33. పెళ్లి చేసుకోవాలని కావాలని అందరు గొడవ పెట్టరు. పచ్చగాళ్ళంతా పుసుకుని ఎక్కువే పెళ్లి చేసుకునేసరికి మా అమ్మ వచ్చేసి నువ్వు ఇప్పుడు పప్పన్నం పెడుతున్నావు అని కింద వాళ్ళు అడుగుతున్నారని మా అమ్మ వారం రోజులు ఉపవాసం ఉంటదన్న నా కొడుకు పెళ్లి అని. నీ అమ్మ, నేను ప్రభాస్ కంటే హైలైట్, నాది గోల్డ్ కలర్. నువ్వు ఒకసారి నా ఫోటో చూడు, నా స్టడీ చూడు అని చెప్పి నేను బాధపడుతున్నా. ఇప్పుడు వెళ్ళమంటారా వద్దా? ఎందుకంటే మీ స్ట్రగుల్స్ మిమ్మల్ని ఎంతో మంది ఇబ్బంది పెట్టారు, ఉమ్. మీ జోలికి వచ్చి ఉంటారు. కాకపోతే నన్ను ఏం యాక్షన్ తీసుకోమని సజెస్ట్ చేస్తారని అడిగా. నేనేం లేదు. సరే ఇప్పుడు విన్నాను. వెళ్ళి అయిపోయిన గొడవ ఏదో అయిపోయింది. వాడిని అన్న అప్పుడే మొత్తం 20 మంది వచ్చి తీసుకెళ్లిపోయారు అన్న. అసలు ఎవరు మా బ్లాక్ లో తో మాట్లాడటానికి అని. అడిగిన ఆమె కూడా ఇగో లేడీస్ కాబట్టి కూకు మూసుకుందన్న. ఇప్పుడునా అయిపోయిన గొడవ ఏదో అయిపోయింది. ఇది వదిలేయి. మరి కేసు ఐడి వచ్చిందన్న, పోలీసు వాళ్ళు నైట్ ఈవినింగ్ వస్తే నేను వాడికి 2 సార్లు ధమ్కి ఇచ్చిన. పోలీసు వాడు ఏమని చెప్పిండు తెలుసా అన్న, మేము ఇక్కడ ఇక్కడ దాని పేరు ఏంది, దుండిగలు ఇట్లా తిరుగుతున్నాము సంతోష్ పెట్రోలింగ్ కి. పోలీసు వాళ్ళు చాలా రెస్పెక్ట్ గా మాట్లాడారు అన్న. కంప్లైంట్ రిజిస్టర్ చేయగానే వెంటనే దుండిగల్ పోలీసు వాడు చేసి, సంతోష్ మేము ఇట్లా పెట్రోలింగ్ లో ఉన్నాము, మేము కుదిరితే వస్తాము, ఏమనుకోవచ్చు సంతోష్ అని అనేసరికి ఇక నేనేం మాట్లాడకపోయినా. మళ్ళీ ఇంకోసారి చేసా, వాళ్ళని విసిగిచ్చా, నువ్వు వస్తావా రావా, ఎంతకంటే ఆడికి పోదాం అనేసరికి, సంతోష్ మేము రాలేము, నువ్వు కంప్లైంట్ పెట్టు, పొద్దునే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, మేము వస్తాం అన్నారు. పోలీసు వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అన్న, నిజంగా ప్రామిస్ ఇదైతే. అమ్మో, పోలీసు వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారని నేను అనుకోలేదు. వాడు ఏదో గొడవ అయింది అనుకుంటారు కానీ లేడీస్ వచ్చి కొడితే లేడీస్ నేను ఎట్లా కొట్టాలన్నా? ఇప్పుడు లంజాన్ని తిట్టినా కూడా పక్కన వాళ్ళందరూ నేను చులకన అయిపోతున్నా. లంజా అంటావా ఏందన్నా? ఎవరో ఆడమొచ్చి నన్ను కొట్టేస్తారా? కనీసం నాకు ఇక్కడ ఒక్క అమ్మాయిని గెలికినా కాదు కదా, తల ఎత్తినా అన్న పేరు కూడా లేదు. కాలనీ మొత్తం ఎంక్వైరీ చేయను. ఒక్క వైన్ షాపుల్లో ఎంక్వైరీ చేసినా కూడా ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన పని అయితే ఆయన చూసుకుంటాడు. పుసుకుని వచ్చి నన్ను కొట్టేసిర్రు అన్న. ఇప్పుడు నా కేసు ఏం చేయమంటావు? ఆ సజెషన్ అడగటానికి ఫోన్ చేశా. నేను వదిలేయడం నాకు పెద్ద లెక్క కాదు, దేవుని వదిలేస్తేనే దేవుడే వదిలేమన్నాడు. వీళ్ళని కొట్టడం పెద్ద లెక్క కాదు. నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచా, సాయంత్రం ఇంట్లోనే కాదు రోడ్డు మీద కూర్చొని తాగుతున్నాం అన్న. ఇప్పుడు అది నేను అసలు భయపడినా, ప్రాణం పోయినా కూడా. ఎందుకంటే మ్యారేజ్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రిస్టియన్, ప్రాణం పోయినా భయపడ్డాను. కాలుస్తా అంటే నేనే ముందుకు వస్తా, నీ ముందుకు కూడా వస్తా. కాకపోతే నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయడం నాకు నచ్చింది. అలా తమ్ముడు రా, ఇట్లా ఏదో గొడవ ఉందంటే వస్తా, నా అన్న జోలికి రావద్దు అని, మర్యాదగా మాట్లాడే మనిషి జోలికి రావద్దు అని నేను వస్తాను. లేడీస్ వచ్చి కొట్టేస్తే నేనేం చేయనన్నా? అది కూడా లేడీస్ కూడా వాళ్ళు ఎవరైనా పర్లేదు, మర్యాద మాట్లాడితే పర్లేదు. నువ్వు నన్ను అక్క అన్నావు, పిన్ని అన్నావు, నువ్వు నా కొడుకు అవుతావు అని కొడుతుందన్నా, తిడుతుంది.
ఉమ్, నువ్వు నా కొడుకు లెక్క, నువ్వు తాగకు, నువ్వు చెడిపోతావు ఉమ్, అని చెప్పి తిడుతుందన్న. ఆ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటున్నా. మా మమ్మీ ఆల్రెడీ 1000 రూపీస్ వేసింది. ఉమ్, పోలీస్ స్టేషన్ మార్నింగ్ వెళ్ళంగానే వాళ్ళు ఏమన్నారు, మేడం వచ్చేసరికి 9:30 9:40 అవుద్ది తమ్ముడు, ఉమ్, రిపోర్ట్ మేడం తీసుకుంటారు అని అన్నాను. పుసుకున్న వారి అమ్మ అనవసరంగా 7:30 పళ్ళు తోముకున్నా అని చెప్పి వచ్చి స్నానం పళ్ళు తోముకొని నిన్న మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్తామని కాల్ చేశాను అన్నమాట. కాకపోతే మీతో మాట్లాడంగానే నాకు ఇంకా నమ్మకం వచ్చేసింది మీరంటే. సరే నాన్న నీకు మాట చెప్తాడు గొడవ గురించి. ఆ, నువ్వు ఎవరితోటి గొడవలు పెట్టుకోకు, గొడవ అయిపోయినా గొడవ వదిలేసి. అన్న పుసుకుని ఎవడో బయట నుంచి వెళ్ళి వచ్చి నేనేమన్నాను అనేసరికి ధనాధన నువ్వేమంటావురా అని కొట్టేసిందన్న. ఇప్పుడు నా గల్లీలో నా ఇజ్జత్ పోయినట్టే కదన్నా. వదిలే. కానీ నాకు 23 ఫ్యామిలీస్ ఉన్నాయన్న. లేడీస్ కూడా చిన్న జోలికి వచ్చావు అనుకో, నా పేరు సంతోష్ మణికిరణ్. రేర్ నేమ్ కాదు, ఎక్సలెంట్ నేమ్, గోల్డ్. అయితే లేడీసే వచ్చి ఆ అబ్బాయి జోలికి కిందకి వెళ్ళామని చెప్పి ఆ అబ్బాయిని కింద దాకా గుంజుకెళ్ళి పంపించేసారు అన్న. ఉమ్, ఏమో తెలిసినోడు వాడిని కొడదామా, ఇప్పుడు నా దోస్తుల్ని పిలుస్తున్నా, ఏ పోలీస్ కేసు పెడదామా, నాకు ఏం అర్థం అవుతలేదు. నేను ఇంటి ఎదురు కూర్చొని ముగ్గులో కూర్చొని తాగుతున్నా అన్న. ఒక్కసారి వీడియో కాల్ చేయండి. నాన్న వద్దు కానీ ఆ, ఫ్రెండ్స్ వద్దు, మందు తాగొద్దు, ఏం చేయదు కానీ నిన్ను అన్నగా నీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఆ, సరే వాళ్ళు పెద్దోళ్ళు, నువ్వు మందు తాగి ఏమైనా తప్పుగా మందు అయినప్పుడు అయ్యొచ్చా అన్న, మనల్ని రేషన్ బియ్యం 10 రూపాయలకి ఇయ్యక అని అడుక్కుంటారు అన్న. వాళ్ళు పెద్దోళ్ళు కాదు, వయసులో పెద్దోళ్ళు అంతే. అదే ఆ వయసుకే వాళ్ళు ఏదో గౌరవించి. పంచర్లు వేసుకునేటోళ్ళు. పుసుకున ఇదేదో పీకేసి నేను అందరిని పిలుస్తా అనేసరికి వాడు వచ్చి ఏం జరిగిందో తెలియకుండా దన్నాదాన్ని కొట్టేసిండన్న. నేను ఆల్రెడీ దాగుండి మా అమ్మతో గొడవాడుతున్నా. ఉమ్, అమ్మా వాడికి 1000 రూపాయలు మేనేజర్ గారికి ఇచ్చాం అనుకో, వాడు నాకు 30,000 ఉద్యోగం ఇప్పిస్తాడే, వాడికి ఏదో తెలియకుండా ఇద్దామే అంటే నువ్వు తాగుతావు అని చెప్పి మా అమ్మ నా మీద అరిచేసరికి అందరు వచ్చారు. అది జరిగింది. అసలు నా పక్కన వాళ్ళు ఎవరన్నా సరే, నా పేరు కూడా తెలియదు అన్న. ఇంత పూర్తిగా నేను 16 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నా పేరే తెలియదు ఇక్కడ బిల్డింగ్ లో. ఉమ్, అంత నీట్ గా ఉంటా అన్న. నేను 5 స్టార్ హోటల్లో చేసా, వెస్టిన్ హోటల్లో చేసా అన్న. నేను ఎస్ఎట్ జనరల్ మేనేజర్ అసిస్టెంట్. మొత్తం హీరోలందరూ నా ముందే తిరుగుతుండే. ఉమ్, అసలు ఫోటో కూడా అడగకపోతుండే అన్న. నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఓకే, వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని ఫోటో అడగకపోతుండే. నా ఉమ్, పక్కన వాళ్ళు వచ్చి నా ఫోటో తీసుకుంటాము అని అడుగుతా అంటే, అరే వాళ్ళు డిస్టర్బ్ కాకపోతే తీసుకో, పాపం వాళ్ళ యాక్టర్స్, వాళ్ళకి ప్రైవసీ కావాలని చెప్తుండే. ఉమ్. కరోనా టైం మొత్తంలో 3 ఇయర్స్ నేను అక్కడే చేశాను నా 5 స్టార్ హోటల్లో, వెస్టిన్ హోటల్లో, మైండ్ స్పేస్ మొత్తం. నా పేరే తెలియని వాళ్ళు లేడు. సరే వాళ్ళతోటి ఫోటో దిగకపోతే దిగకపోయినా వాళ్ళే కానీ ఇలా నేను ఏసఐ తోటి ఫోటో దింపాలంటే ఆ, నా కోసం నైట్ ఎవరెవరైతే నీకు అక్కనైతా అమ్మనైతా అని నీ మీద చేసుకున్నారో ఆ, వాళ్ళందరినీ క్షమించి వదిలేసి పోలీస్ స్టేషన్కి వద్దు, మందు తాగొద్దు. ఇట్లా చేస్తే మాత్రం హీరోలతో ఫోటోలు దిగుడు కాదు, ఏసైతో ఫోటో దిగుతావు ఈరోజు నువ్వు. అన్న నేను ఆ సజెషన్ అడుగుతామా అని అనుకున్నా. ఉమ్. ఆ, మీరు కరెక్ట్ గానే చెప్పారు, కానీ అన్న నన్ను వాడు కొట్టాడు, నేను ఇప్పుడు పడాలా అన్న? పోనీలేనా నేను అసలు వాడేవాడు అన్న. బిల్డింగ్ లో 24 ఫ్యామిలీస్ వచ్చేసి చిన్ను నీకేం తక్కువ, మమ్మల్ని ఇప్పుడు అనలేదా అని చెప్పి వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. మీరు ఎందుకు తనలాడుకుంటారా అని చెప్పి మా అమ్మని తిట్టిరన్న. చిన్నుని ఎందుకు గెలుపుతావు, వాడేదో పని చేసుకొని వచ్చిందని. నాన్న ఒక మాట చెప్పనా, ఆ, ఇట్లనే పగలు తీర్చుకోవాలంటే నేను ఎంతో మంది ఉన్నారు నా చేతుల పగసులు, అందరిని చంపేయాలా నేను, అన్నా, అందరినీ. వాస్తవం చెప్తానగా, ఆ, మన మీద దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, చికాకులు చేసిన వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ, అన్న మరి కేసు ఐడి రిజిస్టర్ అయింది కదా, అది ఎలా? దాన్ని వాళ్ళు దాన్ని దాన్ని మ్యానిపులేట్ చేసి కేసు పెట్టింది నువ్వేగా. కేసు నేను నిన్న 100కి డైల్ కాల్ చేశా, దాన్ని 11 o'clock. దాన్ని ఆ, చేయొచ్చు. ఏంటి ఇది, నేను ఉపసంహరించుకుంటున్నా అనేసి దానికి అగ్రి అయిపోయి చేసుకోవచ్చు. కానీ ఓకే. నాన్న కోపం తపాల పోతే ఇట్లాంటి మర్డర్లు నేను ఎన్నో చేసి ఉంటా, కానీ వద్దు. నువ్వేంటంటే దీన్ని ఉపసంహరించుకొని
మందు తక్కువ తాగు. పెళ్లి అసలు మందు తక్కువ తాగటం కాదు, చిన్నగా బంద్ చేస్తే చాలా ఉత్తమం. ఎందుకనంటే పెళ్లి కాలేదంటున్నావు, మంచిగా ఉన్నావు, ఈ మందు వల్ల ఆరోగ్యం నాశనం అయిపోద్ది, హీరో లాగా ఉన్నోడు జీరో అయిపోతావు. నేను ఈ మాట గుర్తుపెట్టుకో, జీవితాంతం రవాణా ఈ మాట చెప్పినాను, గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు నీకు ఇది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకనంటే నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. నీకంటే 3 సంవత్సరాలే పెద్దోడిని, 36 సంవత్సరాలు నాకు, కానీ నాకు 100 ఏళ్ళ అనుభవం దాటింది. అయ్యో, మీరు అన్న పర్ఫెక్షన్ గా మాట్లాడతారు. యూట్యూబ్ మొత్తంలో పర్ఫెక్షన్ గా మాట్లాడేది మీరే అన్న. దమ్కి కాదు, కొడదాం అంటే కొట్టుకుందాం రా అంటారు. మీరు ఒకవేళ పోతే మీ వెనకలు ఎవరు లేరేమోనని నాకు భయం. ఎందుకంటే మీరు నిజం ఫ్యాక్ట్ మాట్లాడతారన్న. మీరు ఫ్యాక్ట్ మాట్లాడే వాళ్ళకి ఏమైనా జరిగితే నేను అసలు ఓర్చుకోలేను అన్న. అది కాక క్రిస్టియన్స్ లో క్రిస్టియన్స్ కంటే పెద్ద రౌడీలు ఉన్నారా అన్న? మనమే మూసుకొని ఉంటాము దేవుడి కోసం, అవును, అంతకంటే పెద్ద రౌడీలు ఉన్నారా? ఇవ్వలేడు. నాకు మీరు సింగిల్ గా మాత్రం వెళ్ళొద్దన్నా. ఎందుకంటే ఇంత మందికి సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా పాస్టర్ వీడియోస్ విన్నా, చాలా మందికి కాల్ చేసి మీరు ఆడుకుంటారు. అవును. ఇప్పుడు చిన్న సజెషన్, ఇప్పుడు నేను వెళ్దామని చెప్పి మళ్ళీ వచ్చి ర్యాపిడో బుక్ చేసుకోబోతున్నా. ఎందుకంటే పోలీసుడు కాల్ చేసి తెలిసినోడే జరా, నిన్ను అన్నావు కదా ఇప్పుడు బిగ్దు రా, వచ్చి కేసు పెట్టు, నా కొడుకుల్ని మేము చూసుకుంటాము, నీ జోలికి ఎవరు వచ్చారో అన్నాడు పాపం ఆయన. ఉమ్. ఇప్పుడు సడన్ గా మళ్ళీ మీకు నిన్న కాల్ చేసినందుకు డిస్టర్బ్ చేశానా అని ఒకసారి కాల్ చేయగానే ఇప్పుడు కూడా అసలు ఇంత కూడా హెసిటేట్ చేయకుండా మీరు ఆన్ ద స్పాట్ కాల్ లిఫ్ట్ చేశారు. నాకు ఇంకా బాగా నచ్చారు అన్న. Thank you మీ అన్న. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సారీ అన్న, మీ టైం వేస్ట్ చేసినందుకు. పర్లేదులేనన్నా, యాడికి పోకు. నేను హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్స్ ఉన్నారు, అటు వెళ్తా నేను. ఓకేనా? ఓకే, కానీ అన్న ఉమ్. మీరు మాత్రం జాగ్రత్త. నేను ఓకే. తమ్ముడిని ఉన్నానని మాత్రం అనుకో. థ్యాంక్ యూ నాన్న, తప్పకుండా. ఒక్కవేళ ఏమన్నా అయింది అనుకో అన్న, నీ ముందు నేను చచ్చిపోతా. ఏ, నువ్వు అసలు మా క్రిస్టియానిటీకి అంత అవసరం అన్నా. అదే. మనం మర్యాదగా మాట్లాడేసరికి వాళ్ళు వినలేదు, దమ్కి ఇచ్చేటోళ్ళు కావాలి నిజంగా. అంతే. అంతే అన్న, థ్యాంక్ దమ్కి యూ కాదు. నాన్న. సరే అన్న, థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు వెళ్ళమంటారా చెప్తారా? వద్దు నాన్న, వద్దులే, బానే బానే. వదిలేస్తున్నా అన్న మీ పేరు కోసం. నేను ఫొటోస్ పెడతాను. కాకపోతే నాది డ్రాగన్ బూస్టర్ వస్తుంది కదన్నా, గోల్డ్ డ్రాగన్. తప్పకుండా పెట్టినాను. ఇది వరకు జెటెక్స్ లో వచ్చేది, తప్పకుండా జెటెక్స్ ఛానల్లో. ఆ ఫోటో ఉంటుంది. నా ఫోటో కావాలంటే నేను ఒకసారి మీకు పెడతాను పెట్టి పర్సనల్ గా. పెట్టి పెట్టి. ఓకే, థ్యాంక్ యూ నాన్న, బాయ్ బాయ్. బాయ్ బాయ్ అన్న.